వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కన్నవల్లి. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు తన దృష్టి సినిమాల మీద పెట్టినట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను త్వరలోనే పూర్తి చేసి వస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్లో పెట్టి తీసుకురావాలని చూస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో పడి ఈ సినిమాలను గాలికి వదిలేసిన వీటి ముందును కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే వీరమల్లు సినిమాను మే 9న పక్కాగా విడుదల చేస్తాం అని నిర్మాతలు చెబుతున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో అటు డిస్ట్రిబ్యూటర్ల వర్గాల్లోనూ కూడా డైలమా ఉంది. కానీ నిర్మాతల కాన్ఫిడెన్స్ చూస్తుంటే హరిహర వీరమల్లు మే 9న రావడం ఖాయం అనిపిస్తుంది. ఒక ఓజీ చిత్రానికి వస్తే దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో విడుదల చేయాలని పవన్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆ సినిమాకు డేట్లు కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు సరే, మరి హరీష్ శంకర్ వస్తాద్ భగత్ సింగ్ మాట ఏమిటి అంటే దానికి కూడా పవన్ రంగం సిద్ధం చేశారు అంటున్నారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీతో దీని గురించి ఆలోచనే లేదు. అందుకే హరీష్ శంకర్ ఇతర స్టార్లతో కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ సినిమాను కూడా లైన్లో పెట్టమని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. జూలై లోపు ఓజీ పూర్తి చేసుకొని పవన్ కళ్యాణ్ ఖాళీ అయిపోతారని, ఆ తర్వాత భగత్ సింగ్ సినిమాకే డేట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే గనక జరిగితే హరీష్ శంకర్ పంట పండినట్లే. ఈ మధ్య హరీష్కు హిట్లు కూడా పెద్దగా లేవు. పవన్ కళ్యాణ్తో సినిమా సక్సెస్ కొడితే మళ్ళీ స్టార్ హీరోలు టచ్లోకి వస్తారని హరీష్ భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.